హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మ్యాన్ వ్లాగ్స్. ఇవాళ నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి రూమ్లో మ్యాడ్ సినిమా చూస్తున్నాం. అయితే ఇంతలో ఒకడు మామ మ్యాడ్ స్క్వేర్ సినిమాకి పోదాంరా మధ్యాహ్నం అని అన్నాడు. సరే ఇంకా పోదాం, వేరే పని లేదు కదా అని అనుకున్నాం. కానీ చాలా రోజులు అయిపోయింది రిలీజ్ అయిపోయి, అసలు ఉందా లేదా ఇక దూరంలో ఉందా అనుకున్నాం. ఇంకా సరే చూద్దాం, బుక్ మై షో ఓపెన్ చేస్తుంటే దిల్షుఖ్నగర్ కోన్ ఆర్క్లో ఇక సినిమా ఉండే, ఇంకా ఎట్లాగో దగ్గర ఇంకా సో ఆడుకోదాం అని ఫిక్స్ అయినా. ఇంకా ఆడుకోదాం, నెక్స్ట్ మీట్ దేర్. ఏ హాయ్ మామ, వచ్చేసాం మనం థియేటర్కి వచ్చేసాం. మ్యాడ్ స్క్వేర్ సినిమా అయితే చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాగా ఫుల్ ఆఫ్ కామెడీ. కాకపోతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఫస్ట్ సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది కదా, మాకు కొన్ని దగ్గర తక్కువ అనిపించింది. ఇంకోటి సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. సో మేము అనుకున్నాం అసలు ఉంటారా, ఒక 5 అసలు 10 మందితో ఉంటాం. కానీ సండే కాబట్టి ఒక 40-50 మెంబర్స్ మామ. ఇంకోటి సినిమా ఫస్ట్ నుంచి లాగా చాలా బాగుంది. ఇంకా మేము ఒకరి మీద ఒకరిని జోకులు వేసుకుంటా, ప్రతి సీన్ని లింక్ చేసుకుంటా, ఇక అసలు ఫుల్ ఆఫ్ కామెడీ. మీకు తెలుసుగా ఫ్రెండ్స్ తోటి పోతే ఎట్లుంటుందో, ప్రతిదీ లింక్ చేసుకుంటా. అసలు ఆడ కామెడీ పేలకపోని మేమైతే లింక్ చేస్తే నవ్వుకుంటూనే ఉన్నాం. ఇంక ఇలా మా సినిమా అయిపోయింది. ఇంకా ఈ ఇంటర్వెల్ వచ్చేసింది. ఇంటర్వెల్లో ఏదో ఒకటి తిందామని ఇట్లా బయటకు వెళ్ళి ఇక పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. చాలా బాగుంది, రేట్లు కూడా అట్లనే. సినిమా అయిపోయినాక తిందాం అనుకున్నాం. సో ఇంకా మేము వచ్చేసాం పల్నాడు మిలిటరీ హోటల్కి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎక్కడంటే ఎల్బినార్ నుంచి హైదరాబాద్ పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఒక సందులో ఉండే, మేబీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటా. ఫుడ్ మాత్రం చాలా బాగుండే. ఇంకా అందరం తిన్నాం. తర్వాత వచ్చేసి ఇంకా డీమార్ట్కి వచ్చేసాం. డీమార్ట్ ఎప్పటి నుంచో సంతోష్ నగర్ దగ్గర డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే చాలా మంది అంటుంటారు అది చాలా పెద్దగా ఉంటుంది, ఒక 3 floors ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాం. 3 floors మొత్తం తిరిగాం. అన్ని ఫస్ట్ చూసాం అసలు ఏమేమి ఉంది. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం చూసాం. తర్వాత మాకు కొంచెం డ్రెస్సెస్ బెటర్ అనిపించింది. సో మొత్తం డ్రెస్సెస్ అన్ని ట్రయల్ చేసాం. ఎలా ఉన్నాయి అసలు, అందరికి సెట్ అవుతాయా, బాగున్నాయా, క్వాలిటీ బాగానే ఉన్నాయి. అంటే ఆ మనీకి ఆ క్వాలిటీ బాగానే అనిపించింది. సో మా ఫ్రెండ్ గారు వచ్చేసి ఇంకా డిఫరెంట్వి ట్రయల్ చేసేసిండు. వాడికి నైట్ ప్యాంట్, షర్ట్, టీ షర్ట్ ఏవి కావాలి అన్నీ ట్రై చేసిండు. సో ఇంకా వేరే చూసాం అంటే సమ్మర్ అని, సో చాలా పల్సటివి షర్ట్లు పెట్టారు. అవి కూడా చూసాం, కొన్ని బాగానే అనిపించినాయి, కొంచెం వర్త్ అనిపించినాయి. సో అవి కూడా తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ అక్కడ డ్రెస్సెస్ బిల్డింగ్ చేసాం. దాని తర్వాత మాకు రూమ్లో కావాల్సిన కొన్ని గ్రాస్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి మేము ఇంకా వర్షం పడుతుందని బజ్జీలు, పునుగులు అన్నీ తిన్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కొందరు వెళ్ళిపోయారు, ఇంకా నేను మా ఫ్రెండ్ ఇంకొకడే ఉండే. సో తిన్నాం, వర్షం పడుతుందని. అవి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఇంకా తర్వాత నైట్కి ఐస్ క్రీమ్ తిన్నాం, నేను మా ఫ్రెండ్ గారు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ పేర్లేంటో తెలిస్తే చెప్పండి. ఇది ఇవాల్టి వ్లాగ్. బాయ్.